సో ఈరోజు మన వర్క్షాప్కి 3 వీలర్ ఈ లోడర్ వచ్చింది. లోడర్ నుంచి లెఫ్ట్ సైడ్ రియల్ వీల్ రిమూవ్ చేసి చెక్ చేస్తే దీని ఇష్యూ వచ్చేసి రేర్ డిస్క్ బ్రేక్ వర్క్ చేస్తలేదు. బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ అవుతుంది. ప్రాబ్లం ఇన్స్పెక్ట్ చేస్తే డిస్క్ హోస్ పైప్ మిడిల్లో కట్ అయ్యి బ్రేక్ ఫ్లూయిడ్ అంతా లీక్ అయింది. బోత్ లెఫ్ట్ అండ్ రైట్లో ఉన్న డిస్క్ క్యాలిపర్ ఇంకా డిస్క్ ప్యాడ్స్ని ఇన్స్పెక్ట్ చేసి మన వర్క్ని అయితే స్టార్ట్ చేసినాం. కస్టమర్కి ప్రాబ్లం చెప్పి అప్రూవల్ తీసుకున్నాక సో మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి బ్రేక్ హోస్ని డిస్క్ క్యాలిపర్ ఇంకా బ్రేక్ ఫ్లూయిడ్ యూనియన్ నుంచి రిమూవ్ చేసి మన దగ్గర ఉన్న కొత్త బ్రేక్ హోస్ని క్యాలిపర్ అండ్ యూనియన్కి ఫిక్స్ చేసి కొత్త బ్రేక్ ఫ్లూయిడ్ని మాస్టర్ సిలిండర్ నుంచి బ్రేక్ బ్లీడింగ్ ప్రాసెస్ చేసి ఈ లోడర్కి రియర్లో ఉన్న డిస్క్ క్యాలిపర్ బీడర్ వాల్ నుండి ఎయిర్ బబుల్స్ రిమూవ్ చేసి నెక్స్ట్ బ్రేక్ పంపింగ్ అంతా కరెక్ట్గా సెట్ చేసి రియర్ వీల్ ఫిక్స్ చేసి టెస్ట్ రైడ్ చేసి ప్రాబ్లం అంతా సాల్వ్ అయినాక ఫైనల్గా కస్టమర్కి వెహికల్ అయితే డెలివర్ చేశాం. సబ్స్క్రైబ్ అండ్ కాంటాక్ట్ LNE EV Stores 24 ఫర్ మోర్ సర్వీసెస్.